ప్రభుత్వం హెల్త్ కార్డులు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకే కాకుండా సొసైటీలకు కూడా అమలు చేయాలన్నారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. హైదరాబాద్లోని నాచారం డీపీఎస్లో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నేతల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలాంటి నిబంధనలు లేకుండా చికిత్స అందించేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులకు పరిష్కారం కాని ఎన్నో సమస్యలున్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. డీఈఓ, ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి ఉద్యోగులకు సమాచారం లేకుండా హెల్త్ కార్డు ప్రీమియం పేరిట కోత విధించారని ఆరోపించారు టీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్. ప్రభుత్వం వెంటనే కోత విధించిన 1.5% వేతనాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే, కట్ చేసిన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. దానికి తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంలో రిలీజ్ చేసి దానికి ఒక ట్రస్ట్కు సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ను తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్తోని అకౌంట్స్ మేనేజ్ చేయాలి. వానికి అమౌంట్తోని రెస్ట్రిక్షన్ లేకుండా డిపెండ్ ఆన్ ది డిసీజ్ని బట్టి ఆ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయాలన్నది కూడా మా డిమాండ్. ప్రతి సమస్య మీద ఒక హెల్త్ కార్డు ఇష్యూ కాదు, హెల్త్ కార్డ్స్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గమ్మున కూర్చుండి ఉండదు. ఎందుకంటే సంవత్సరాల కొద్దీ కొత్త ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయులందరూ కూడా మా ఆశలు నెరవేరుతాయి, మా కోరికలు నెరవేరుతాయి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న విధంగా సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. ఏ సమస్య తీర్చకున్నా, డిఏ ఇవ్వకున్నా, పిఆర్సీ ఇవ్వకున్నా, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ లేకున్నా ఇవాళ ఉపాధ్యాయులంతా అంకిత భావంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నారు. పని చేసుకుంటూ అడుగుతున్నారు. మనం బాధ్యత నిర్వహించినప్పుడే అడిగేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి చక్కగా పనిచేయాలంటే ఉపాధ్యాయుడు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయుల ఆలోచనలకు అనుకూలంగా కింది స్థాయి నుండి అందరూ నిర్ణయాలు తీసుకొని సమీక్షించి విధి విధానాలు ప్రకటించి కార్డ్స్ జారీ చేస్తే బాగుంటుంది. మరి సమస్యలన్నీ తీర్చే విధంగా ఉపాధ్యాయుల యొక్క ఆలోచనకు అలా అనుకూలంగా బెనిఫిట్ జరిగే విధంగా హెల్త్ కార్డ్స్ జారీ చేయకున్నా, సమస్యలు తీర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం లేకున్నా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భవిష్యత్తులో ఆందోళన యొక్క కార్యక్రమానికి రూపుదిద్దుకుంటుందని